హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి బాదం పాల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే బాదం పాల రెసిపీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లోనే ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చు. బయట దొరికేదానికంటే ఇంట్లోనే చాలా టేస్టీగా, చాలా హెల్తీగా తయారు చేసుకుందాం. ఒక 1/2 లీటర్ చిక్కటి పాలని తీసుకొని ఒక గిన్నెలో కాగబెట్టుకొని బాగా పొంగొచ్చే వరకు, ఆ పొంగు అనేది కట్టకుండా గరిటెతోని కలబెడుతూ కాగబెట్టుకోండి. అలా గరిటెతోని తిప్పుతూ ఒక సగానికి అయ్యే వరకు కాగబెడుతూనే ఉండాలి. ముందుగా మనం నానబెట్టుకున్న బాదం పప్పుని పొట్టు తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్ అన్ని పాలని యాడ్ చేసుకొని కొద్దిగా బరకగా బ్లెండ్ చేసుకోండి. మీకు తొందరగా బాదం పప్పు అనేది నానాలి అంటే వేడి నీళ్ళని పోసుకొని నానబెట్టుకోండి. ఇలా బ్లెండ్ అయిన దాన్ని బాగా పాలనేది ఇనికిపోవాలండి. ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. పాలన్నీ చూసారు కదా, సగానికి ఇనికిపోయాయి. అందులోనే ఫుడ్ కలర్ కోసం, మన కలర్ కోసం నేను పసుపుని యాడ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బాదంని అందులో యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా మరగనిస్తూ ఉండాలి. బాగా గరిటెతోనే తిప్పుతూ మరగనిచ్చండి, లేదంటే అడుగంటిపోతుంది. చిక్కగా ఉన్నది కాబట్టి అడుగంటుతుంది. అందులోకి మీకు కావాలనుకుంటే బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం అనేది కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి, లేదంటే పాలు అనేవి ఇరిగిపోతాయి. నేను బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోండి, లేదంటే బెల్లం, లేదంటే మామూలు పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు. అలా మరుగుతున్నప్పుడు అందులోనే కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకొని కాసేపు 1-2 మినిట్స్ వరకు మరగనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేయండి. బాగా చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసుకొని పైన బాదం పప్పుని యాడ్ చేసుకొని అంతేనండి. ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయిన బాదం పాల రెసిపీ రెడీ. ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.